యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. మంత్రి పదవి స్వీకరించిన తర్వాత తొలిసారి నల్గొండకు వెళ్తుండగా మార్గమధ్యంలో మైసమ్మ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుండి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో కార్యకర్తలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. గెలిపించడానికి మీరందరూ నడుకట్టు పనిచేసిన అంతే శ్రద్ధతో 5 ఏళ్లు మీకోసం పనిచేస్తామని ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కట్టేకతే మన టెండర్ క్యాన్సిల్ అయితే వర్క్ స్టార్ట్ చేయలేకపోయాం. జనవరి 2వ తారీఖు టెండర్ ఉన్నది. 14వ తారీఖు సంక్రాంతి లోపు ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేసుకుని అదే రోజు 65 కోట్లతో ఆ ఫౌండేషన్ స్టోన్ వేసుకుంటాం. దాంతో పాటు ఇప్పుడే మన శాసనసభ్యులు చెప్పినట్టు ముఖ్యమైన రోడ్డు ఎన్నో యాక్సిడెంట్ అవుతూ ఎంతో మంది చనిపోవడం జరిగింది. చిట్యాల నుంచి భువనగిరి వరకు 4 లేన్ కూడా జనవరి నెలాఖరికి టెండర్ కార్యక్రమం పూర్తి చేపిస్తారని దాదాపు 400 కోట్లతో ఇలా రోడ్డుని కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ చిట్యాల రావణపేట కూడా నగరికల్ కాన్ఫరెన్స్ లో వస్తాయి. ఆ ఏరియా అయితే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ వస్తే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోడ్డుని నా దృష్టిలో ఉన్నది. కాబట్టి ఈ రోజు 10 సంవత్సరాలు అభివృద్ధిలో నేను లేకున్నా ప్రజల మధ్యలో ఉన్నాను. ఆ రోజు అధికార పార్టీని కూడా విధించాను. కానీ తెలంగాణ వచ్చింది మన డిసెంబర్ 3వ తారీఖు మననే. అందుకని ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్లాన్ లో ఉన్నాయి. తప్పకుండా మీ ఆశలను రొమ్ము చేయకుండా చిట్యాల మండలాన్ని, చిట్యాల మున్సిపాలిటీని ప్రత్యేక శ్రద్ధతో గతంలో నేనున్నప్పుడు ఇక్కడ కట్టిన హై స్కూల్ ఎమ్మెల్యేగా